ఇందిర తన భార్య అని, ప్రేరణ ఐశ్వర్యలు తన పిల్లలని రాజశేఖర్ నిజం చెప్పేస్తాడు. అయితే ప్రేరణ సిద్ధు ఇద్దరూ కూడా సాక్ష్యాధారాలతో ఇదంతా ఎలా నిరూపించారో ఈ వీడియోలో చూద్దాం. నిండు మనసులు సీరియల్ జూలై 13వ ఎపిసోడ్లో అసలేం జరిగిందంటే, ప్రేరణ సిద్ధుల పెళ్లి టైం దగ్గర పడటంతో ఈలోపు నిజం నిరూపించండి. మీ నాన్న ఎక్కడ ప్రేరణ? మీ అమ్మ ఎక్కడ? నిజంగా మీ అమ్మ నిన్ను కనుంటే తనైనా వచ్చేది. మీరంత గొప్పవాళ్ళైతే మీ అమ్మని ఇక్కడికి తీసుకురండి. నీకంటే మీ అమ్మే గొప్పదని చప్పట్లు కొట్టి ఒప్పుకుంటాను అంటాడు ఘన. ఇక వెంటనే ప్రేరణ ఐశ్వర్యకి సైగ చేస్తుంది. నువ్వు మా అమ్మ గురించి ఎన్ని మాట్లాడినా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? కాసేపాగు తెలుస్తుందని ప్రేరణ అంటుంది. ఇంతలో ఐశ్వర్య ఇందిరను వీల్ చైర్ మీద నుంచి తీసుకువస్తుంది. ఇక ఘన ఈశ్వరి షాక్ అవుతారు. విజయానంద్ తన మనసులో ఇందిర బతికే ఉందా? బుల్లెట్ తగిలింది, చనిపోతుంది అనుకున్నానుగా అని మనసులో అనుకుంటాడు. ఇక ఈశ్వరి ఘనతో, ఏంట్రా ఇది బతికింది, చనిపోయింది అనుకున్నాంగా అంటుంది. అదే నాకు అర్థం కావడం లేదమ్మా, చంపేస్తాననే చెప్పాడు అని ఘన అంటాడు. రే ఘన, ఏంట్రా చనిపోయిందనుకున్న ఈవిడ బతికిపోయిందనుకుంటున్నావా? నీ క్రూరమైన బుద్ధి నాకు తెలుసు. ఫ్లాష్ బ్యాక్లో జరిగిందంతా చెప్తాడు. ఘన పంపిన రౌడీని సిద్ధు పట్టుకుని బయటకు తీసుకెళ్లడం మొత్తం చెప్తాడు సిద్ధు. నువ్విలా చేస్తావని నాకు తెలుసురా అంటాడు. మా అమ్మని చూపిస్తే చప్పట్లు కొట్టి మా అమ్మ గొప్పదని ఒప్పుకుంటానన్నావు, ఇప్పుడు కొట్టరా చప్పట్లు అంటుంది ప్రేరణ. ఇక ఈశ్వరి తన కొడుకుతో, ఇప్పుడేంట్రా అనంటే, ఏం కాదులేమ్మా, ఇందిరాయే వచ్చింది, అసలైన వాడు మా నాన్న, ఆయన రాలేడంటాడు ఘన. ఏంట్రా గుసగుసలు, ఇంకేం చేయలేం, ఏ నుయ్యోగయో చూసుకోవాలనుకుంటున్నారు కదా, నీ పతనం చూపించడానికి ఆ దేవుడు మాకు పంపిన మొదటి ఆయుధం మా అమ్మ, నిజం నిరూపించడానికి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుంది అంటుంది ప్రేరణ. మీ అమ్మ ఒకతే ఇక్కడుంటే సరిపోదు, మాకు నిజమైన సాక్ష్యాలు కావాలి, ఇది నేను ఒప్పుకోనని ఘన అంటాడు. ఏ ప్రేరణ, నీకు నేనేం చెప్పాను? నీ కన్న తల్లిదండ్రులను ఆధారాలతో సహా చూపించమన్నాను, మాకు అసలు నిజం కావాల్సిందే అని ఈశ్వరి అంటుంది. ఇప్పుడు ఈ ఇందిర, వీళ్ళు తండ్రి లేని పిల్లలుగా పుట్టారు, క్షమించండి, నా వల్ల తప్పు జరిగింది అని అంటుందని ఘన అంటాడు. ఇప్పుడు నిజం చెప్పు అని ఈశ్వరి అంటే, ఆవిడ చెప్పడం కాదు, మేం నిరూపిస్తాం, అనుకున్నవన్నీ జరుగుతాయని సిద్ధు అంటాడు. ఆయన ఇక్కడికి రాలేరు అని ఘన అంటాడు. ఇప్పుడు అందరూ ప్రేరణ తండ్రిని చూడడానికి రెడీగా ఉండండి అని సిద్ధు రంజిత్ గారు అంటాడు. ఇక దాంతో రంజిత్ మేడ మీదకు వెళ్ళి తన మావయ్య రాజశేఖర్ని తీసుకొస్తాడు. ఇక ఘన ఈశ్వరి షాక్తో అలా చూస్తూ ఉండిపోతారు. ఆయన్ను బంధించాం కదా, ఎక్కడికి ఎలా వచ్చారు అని ఈశ్వరి అంటుంది. అదే నాకు అర్థం కావడం లేదని ఘన అంటాడు. నా గురించి కూడా చెప్పేస్తాడా, వీడొచ్చేసాడే, ఈ రోజుతో నా పని అయిపోయిందని విజయానంద్ తన మనసులో అనుకుంటాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు అని ఘన అడుగుతాడు. రే చూడు, ప్రేరణ జీవితానికి నువ్వు వేసిన ప్రశ్న, మా పెళ్లి జరిపించాలని దేవుడు పంపిన వజ్రాయుధం వచ్చింది, ఇప్పుడేం చెప్తావు అని సిద్ధు అంటాడు. ఫ్లాష్ బ్యాక్లో రంజిత్ ఘన ఇంటికి వెళ్ళి డోర్ తీసి రాజశేఖరాన్ని తీసుకొస్తాడు. ఇక ప్రేరణ ఈశ్వరితో, ఇప్పుడు మాటలు రావడం లేదు కదా, అసలు ప్రాణాలతో ఉన్నావని తెలుస్తుందా, మాట్లాడండి అని అంటుంది. రే ఏంట్రా ఏం మాట్లాడడం లేదు, బుర్ర చెడిపోయిందా, నిజం తెలుసుకుని పైకి పోరా, నీ ఆత్మ శాంతిస్తుంది, మీ ఆనని మీ ఇంట్లో దాచి ఎవరు కనిపెట్టలేరు అనుకున్నావు, ఎక్కడ దాచినా మేము కనిపెట్టేస్తామని సిద్ధు అంటాడు. ఇది మీరు ఊహించలేదు కదా, దెబ్బ అదిరిపోయింది కదా అంటుంది ప్రేరణ. అంతా అయిపోయింది, నిజం తెలిసిపోతుందని ఈశ్వరి అంటే ఆయన నోరు తెరవరు అంటాడు ఘన. ఇక సిద్ధు రాజశేఖర్తో, ఇప్పటికైనా నోరు తెరిచి నిజం చెప్పు, నీ జీవితాంతం చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకున్న రోజు ఇది అంటాడు సిద్ధు. ఆయనకు వీళ్ళకు ఏం సంబంధం లేదు, నిజం చెప్పలేరు అని ఘన అంటే, నిజం చెప్తాడు అని సిద్ధు అంటాడు. ఇద్దరూ కూడా చెప్తాడని చెప్పరని ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు. ఇక రాజశేఖర్, నేను నిజం చెప్తాను అంటాడు. నా వల్ల తప్పు జరిగింది, నేను చేసింది చాలా పెద్ద తప్పు, అందరూ వినండి, ఈ ఇందిరకి నేను తాళి కట్టిన భర్తని, నేను మనసా వాచా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య ఇందిర, నా ఇందిరకు నాకు పుట్టిన పిల్లలే ప్రేరణ ఐశ్వర్య, వీళ్ళే నా కుటుంబం అని రాజశేఖర్ చెప్పగానే అందరూ సంతోషపడతారు. ఇక ఘన మాత్రం రగిలిపోతాడు. వాళ్ళు నిన్నేదో చేసే ఇలా చెప్పిస్తున్నారు కదా, మా నాన్నని బలవంతం చేశారు అని ఘన అరుస్తాడు. నన్నెవరూ బలవంతం చేయలేదు అంటాడు రాజశేఖర్. నేను నిజమే చెప్తున్నాను అంటాడు. ఈ నిజం చెప్పడానికే ఆ దేవుడు నన్ను ఇంకా బతికించాడు, ఇందులో ఎలాంటి అబద్ధం లేదు, ఇందిర నా భార్య, వీళ్ళిద్దరూ నా పిల్లలు, నాకు వీళ్ళే ముఖ్యం, నేను ఇందిరను పెళ్లి చేసుకుని కాపురం చేశాను,
పరిస్థితుల వల్ల వీళ్ళకి దూరంగా ఉండాల్సి వచ్చింది అని అంటాడు. ఇదంతా అబద్ధం. నిన్ను ప్రాణాలతో ఉంచనని ఘన తన తండ్రి కాలర్ పట్టుకుంటే నువ్వేం చేసినా ఊరుకుంటా అనుకోకు. నిన్ను చంపేసి ఇక్కడే పాతేస్తానని సిద్ధు అంటాడు. మన పెళ్లి చూడాలి, వీడిక్కడే ఉండాలని ప్రేరణ అంటుంది. ఇక ఘన అయితే ఆయన నోటితో చెప్పాడు, సాక్ష్యాలు ఎక్కడా అంటాడు. సాక్ష్యం కూడా ఇస్తానని సిద్ధు, ప్రేరణ DNA రిపోర్ట్స్ ఘన ముఖం మీద కొడతారు. ఘన వాటిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. మీరు డైలీ నిండి మనసులు సీరియల్ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.